నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా పెళ్లి కాని ప్రవాసులను లక్ష్యం చేసుకుని తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిలీబ్ ఆల్ సువైక్లో కొన్ని భవనాలను అయితే కూల్చివేశారు. అక్కడ నుంచి ప్రవాసులు వివిధ ప్రదేశాలకు, వివిధ ప్రాంతాలకైతే తరలి వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కువైట్లోని అనేక ప్రాంతాలలో మున్సిపాలిటీ అధికారులు, విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. పెళ్లి కాని ప్రవాసులు కువైట్ ప్రజల యొక్క నివాస ప్రాంతాలలో నివసిస్తూ ఉంటే అటువంటి వారిని లక్ష్యం చేసుకుని వారిని ఖాళీ చేయిస్తూ ఉన్నారన్నమాట. మొదటి హెచ్చరికగా ఆ యొక్క ఇళ్లకు విద్యుత్తును నిలిపివేస్తూ ఉంటే, రెండవ హెచ్చరికగా నీళ్లు నిలిపివేస్తూ ఉన్నారు. అప్పటికీ ఖాళీ చేయకుంటే కానీ వాళ్ళను ఖాళీ చేయమని చెప్పేసి సిఫారసు చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే భవనాలు కానీ లేకపోతే ఇళ్ల యజమానులకు కూడా నోటీసులు ఇస్తూ ఉన్నట్లు కువైట్ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భవనాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయమని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మున్సిపాలిటీ అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. అలాగే ఇటీవల కైతాన్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ప్రవాసుల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెప్పేసి, ఆ తర్వాత రాబియా, ఉమేరియా, అందులుస్ మరియు ఆల్ ఫిర్దోస్ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న పెళ్లి కాని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇళ్లను లక్ష్యం చేసుకొని మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి ఇప్పటికే 21 పెళ్లి కాని ప్రవాసుల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశామని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు పెళ్లి చేసుకోకుండా లేకపోతే మీకు పెళ్ళయ్యి ఒంటరిగా ఉంటూ ఉంటే కానీ కువైట్లోని కువైటీ ప్రజలు నివసించే ప్రాంతాలలో కువైటీ ప్రజల ఇళ్లపైన బాడుకు ఉండే అవకాశం లేదన్న ప్రస్తుతం కువైట్లో ఉన్న కొంతమంది కువైటీ ప్రజలు అధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అధికారులు వచ్చి ఖాళీ చేయించేంత వరకు వెయిట్ చేయకుండా కువైట్లో మన భారతీయులు ఉండే ప్రాంతాలకు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవడం మంచిది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.